హోషేయ 6వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే, నేను బలిని కోరను గాని కనికరాన్ని కోరుతున్నాను, దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము కోరుచున్నాను అనే మాటను మనము చదవగలిగినట్లయితే అక్కడ దేవుని ఉద్దేశం మనకు అర్థమవుతుంది. అసలు బలి అంటే ఏమిటి? బలి ఎందుకు ఇస్తారు? పూర్వకాలం నుంచి కూడా ఇప్పటి వరకు బలులు ఎందుకు అర్పిస్తున్నారు? క్రైస్తవులుగా మనం దేవునికి ఏం అర్పిస్తే ఆయన సంతోషిస్తాడు? దేవుని గురించిన జ్ఞానం అంటే ఏమిటి? ఇలాంటి ప్రశ్నలకు ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న స్నేహితులందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చివరి వరకు చూసి నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు మరిన్ని వీడియోస్ పెట్టడానికి సహాయపడతాయి కనుక మర్చిపోకుండా లైక్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఏ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో చూస్తున్న వారందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ముందుగా మనం తలలు వంచినట్లయితే ఒక చిన్న ప్రార్థనతో తెలుసుకుందాం. పరిశుద్ధులైన మా కన్న తండ్రి, మాకు మీరు ఏం తెలియపరచాలనుకుంటున్నారో పరిశుద్ధాత్మ సహాయం ద్వారా చెబుతున్నటువంటి నాకు, వింటున్న వారందరికీ అర్థమయ్యేటట్లును, ఆలోచించేటట్లును శక్తి కలిగిన నీ వాక్యాన్ని మా హృదయ లోతుల్లోనికి పంపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. బలివ్వడం వంటి ఆచారాలు ఒక క్రైస్తవంలోనే లేవు. హిందూ సాంప్రదాయాల్లో చూసినట్లయితే వాళ్ళు దేవతలకు, దేవుళ్లకు మేకలను, అలాగే కోళ్లను బలిగా పొట్టేళ్లను ఇస్తూ ఉంటారు. అసలు ఈ బలి అనే సాంప్రదాయం క్రీస్తు పూర్వమే, యేసుక్రీస్తు ప్రభువారు రాకముందు ప్రత్యక్షపు గుడారాలు వేసుకున్నప్పటి నుంచి కూడా యెరూషలేము దేవాలయాల్లో కూడా ఈ ఆచారం కొనసాగేది. ఎందుకంటే అప్పుడున్నటువంటి ప్రజలు వారు చేసినటువంటి పాపాలకు, లేదంటే దేవునికి వారు అర్పించేటువంటి విధి విధానాలు, పాటించవలసినటువంటి ఆచారాలు, ఆరాధన పద్ధతులు మోషే ద్వారా దేవుడు తెలియపరిచాడు. దేవుడు మనుషులు ప్రేమ బంధాన్ని కలిగి ఉండాలని, వారి పట్ల ఆయన అత్యున్నతమైనటువంటి ప్రేమను కనపరచాలని దేవుడు మోషే ద్వారా తెలియపరిచాడు. అయితే అసలు బలి అంటే ఏంటి? అవి ఎన్ని రకాలుగా ఉన్నాయి అనేది మనం తెలుసుకుందాం. బలులు 2 రకాలుగా ఉన్నాయి. అందులో ఒకటి మన ఇష్టపూర్వకంగా దేవుడికి ఇచ్చే బలులు బలిపీఠంపై ఇవ్వడం, అలాగే పాప పరిహారార్థ నిమిత్తం ఇచ్చే బలులు ఉన్నాయి. అయితే మన ఇష్టపూర్వకంగా ఇచ్చే బలుల్లో దహన బలి ఒకటి. దహన బలి భక్తిని, నిబంధనకు, తెలిసి తెలియక చేసే పాపాలకు ప్రాయశ్చితంగా చేసేవారు. అయితే రెండవది ఇందులో నైవేద్యం, కృతజ్ఞత, శాంతి, సమైక్యత, మన ఇష్టపూర్వకంగా ఇచ్చే బలులు ఇవి ఇందులోకి వస్తాయి. అయితే రెండవదిగా పాప పరిహారార్థ నిమిత్తం కొరకు ఇచ్చే బలులు. ఈ రెండవ దాంట్లో మనం రెండుని మీకు తెలియజేస్తాను. పాప పరిహారార్థ బలి పాప ప్రాయశ్చిత్తంగా అపవిత్రత నుండి శుద్ధిపరచడానికి తప్పనిసరిగా వారు ఇచ్చేవారు. వీటికి ఎద్దును గాని, మేకను గాని, పావురమును గాని, పిండిని గాని వారు ఇచ్చేవారు. అయితే కొంత కలిగిన వారైతే మేకను, లేని వారైతే పావురమును, ఇంకా బీదవారైతే పిండిని వారు అర్పించి వారికి పరిహారార్థంగా వాటి రక్తమును వాటిని అర్పించి వారు బలిగా ఇచ్చేవారు. హోషేయ 6వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, బలుల కంటేను కనికరమును, దహన బలుల కంటేను దేవుని గురించిన జ్ఞానము తెలుసుకోవాలని ఆయన ఆశిస్తున్నట్టుగా మనము అక్కడ దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనం చదివినట్లయితే, అన్ని సమృద్ధిగా ఉన్న సమయంలో తమకు ఆజ్ఞాపింపబడిన ప్రకారం బలులు, దహన బలులు వారు అర్పించారు. కానీ ఇక్కడ అప్పట్లో వారందరూ కూడా పాపములు చేస్తున్నారు, మరలా దహన బలిని అర్పిస్తున్నారు. మరలా పాపాన్ని చేస్తున్నారు. వారు పాప పరిహారార్థానికి మేకలను గాని, అలాగే పావురాలను కానీ, వారు పిండిని గాని వాళ్ళు అలా అర్పిస్తూ వస్తున్నారు. అయితే దేవుడు మాట్లాడుతున్న మాటలు ప్రతి ఆరాధనను క్రమ పద్ధతిలో చేశారు. వారు చేసినదంతా ఆచార సాంప్రదాయాలు ప్రకారంగా చేసుకుంటూ వెళ్లారు. కానీ వారిలో ఏమాత్రము కూడా దేవుని భయం గాని, వారు పాపం విషయంలో పశ్చాత్తాపంగా గాని వారు జీవించలేదు. నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది అని దేవుడు మాట్లాడుతున్నాడు. స్నేహితులారా, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను బలిగా వదకు తీసుకొచ్చినటువంటి ఒక గొర్రె పిల్లగా ఆయన మన కొరకు బలి అయ్యారు. శిలువపై ఆయన రక్తమును మన కొరకు అర్పించాడు. ఇప్పుడు మనిషి యొక్క పాపములు
మేకలు, గొర్రెలు రక్తము వలన మనము రక్షించబడలేము. కానీ ఆ పరిశుద్ధులైన యేసుక్రీస్తు ప్రభువారు చిందించినటువంటి ఆ రక్తము వలన మనము పరిశుద్ధులుగాను దేవుడు చేయడానికి తన ప్రియకుమారుణ్ణి బలిగా మన కొరకు అర్పించాడు. అందుకని తన స్నేహంలో ప్రత్యేకతను తెలుసుకోగలిగినటువంటి జ్ఞానాన్ని తన పిల్లలు నేర్చుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. వివేకం గాని, ఆలోచన గాని అర్పిస్తున్న బలులు, దహన బలులు పేరుకు మాత్రం చేస్తున్న ఆచారాలుగా ఉన్నాయి. అయితే ఈ రోజు మనం సంఘాలలో పేరుకు మాత్రమే మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నాము, కానీ హృదయపూర్వకంగా ఆయన్ని ఆరాధించలేకపోతున్నాం. మనం క్రైస్తవ్యంలో కొన్ని ఆచారాలు, అలాగే పద్ధతులు వీటి గుండానే వెళ్ళిపోతున్నాం, గాని క్రీస్తుని వెంబడించలేకపోతున్నాం. ఆయన ఏం మాట్లాడుతున్నాడో, ఆయన హృదయపు ఆలోచన ఏమిటో, దేవుడు మనకు ఏం నేర్పించాలనుకుంటున్నాడో అనే విషయాన్ని మనం గమనించలేకపోతున్నాం. అందుకని పైకి మాత్రం కనబడే ప్రేమతో అర్పించే బలులు దేవునికి ఇష్టం లేదని, ప్రేమ, కరుణ, వాత్సల్యంతో నిండినటువంటి బలులు అర్పించినప్పుడే తాను ఇష్టపడతానని దేవుడు మనకు ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రియ స్నేహితులారా, దేవుడు ఎప్పుడు కూడా మనిషి నుంచి ఆయన బలులను కోరుకోడు. దేవుడు అన్నిటికంటే విలువైనటువంటి మనిషి హృదయాన్ని ఆయన కోరుకుంటాడు. తన పిల్లలు ఆయన తెలుసుకోవాలని, అలాగే ఆయన హృదయంలో దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ సంఘంలో తెలుసుకునే వారిగా ఉండాలని ఆయన మాట్లాడుతున్నాడు. మనందరిలో అటువంటి పరిజ్ఞానం కలిగినప్పుడు సహోదరి సహోదరులుగా ఒకరినొకరు ప్రేమిస్తూ దేవుని మాటకు లోబడుతూ జీవిస్తారు. అందుకే దహన బలుల కన్నా దైవిక జ్ఞానం కలిగిన వారి యందు దేవుడు ఎంతగానో ఇష్టపడుతున్నాడు. దేవుని ప్రేమ ఎలాంటిదో తెలుసుకోకుండా మన పట్ల ఆయనకు ఉన్నటువంటి అత్యున్నతమైన ప్రేమ ఎలాంటిదో గ్రహించకుండా మనం దేవుని సన్నిధులలో బలులు, నైవేద్యాలు అర్పించినప్పుడు మొదటి ఇశ్రాయేలులతో చెప్పినవన్నీ కూడా ఇప్పుడు మనకు కూడా వర్తిస్తాయి. మనం దేవుని సన్నిధిలో చేస్తున్నవన్నీ దేవుని పట్ల నిర్మలమైనటువంటి మనసుతో, నిర్మలమైనటువంటి ప్రేమతో చేస్తే ప్రేమగల దేవుడు మన మీద ఆయన కటాక్షాన్ని ఎప్పుడు కురిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.